వెల్కమ్ టు SR6 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. డబ్బులిచ్చి సీఎం పదవి కొన్న బొమ్మాయి సిద్ధు సంచలన ఆరోపణలు. పూర్తి సామర్థ్యంతో సుప్రీంకోర్టు కొత్తగా 2 న్యాయమూర్తుల నియామకం. సిటీ బస్లో సీఎం ఆశ్చర్యపోయిన ప్రయాణికులు. నేటితో LIC IPO ముగింపు. బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం LIC పబ్లిక్ ఇష్యూ విజయవంతం. రాష్ట్రపతి ఎన్నికల్లో తగ్గనున్న ఎంపీల ఓటు విలువ. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి ఎన్నికైన సీఎం కాదని CLP నేత సిద్ధరామయ్య ఆరోపించారు. డబ్బులిచ్చి పదవి కొనుక్కున్నారని విమర్శించారు. ఈ మేరకు బెలగావిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బొమ్మాయి నియామకం వెనుక భారీగా డబ్బులు చేతులు మారిందన్నారు. డబ్బులిచ్చి ముఖ్యమంత్రి అయిన బొమ్మాయి ఎందుకు పని చేస్తాడని, ఆయన్ను RSS ముఖ్యమంత్రిని చేసింది కాబట్టి వారి సూచనలను పాటించడం అతనికి సరిపోతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ప్రభుత్వం 4 ఏళ్లలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేకపోయిందని, ఇలాంటి ప్రభుత్వం కొనసాగాలా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని, 5 ఏళ్ల పాటు తాను ముఖ్యమంత్రిగా ఉండి 15 లక్షల ఇల్లు కట్టించినట్లు సిద్ధరామయ్య తెలిపారు. సుప్రీంకోర్టుకు కొత్తగా 2 న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం పూర్తి స్థాయిలో 34 మంది జడ్జీలతో పనిచేయనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ NV రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసులకు కేంద్ర న్యాయశాఖ 2 రోజుల్లోనే ఆమోదం తెలిపింది. ఈ మేరకు గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు దులియా, గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ జన్షెడ్ B పార్థివాలాల నియామకాలను ఆమోదిస్తూ శనివారం 2 వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. వచ్చే వారం వీరిద్దరూ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుప్రీంకోర్టు పూర్తి సామర్థ్యంతో 34 మంది జడ్జీలతో పనిచేయనుంది. 1965లో జన్మించిన జస్టిస్ పార్థివాలా 1990లో గుజరాత్ హైకోర్టులో లాయర్గా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఉత్తరాఖండ్లోని ఓ కుగ్రామంలో 1960లో పుట్టిన జస్టిస్ దురియా 1986లో అలహాబాద్ హైకోర్టు లాయర్గా జీవితం ప్రారంభించారు. వినూత్న రీతిలో ప్రజలకు చేరువయ్యేందుకు యత్నిస్తున్న ముఖ్యమంత్రి MK స్టాలిన్ శనివారం మరో కొత్త పంథాను అనుసరించారు. చెన్నై సిటీ బస్సులో నిలబడి ప్రయాణికులతో కలిసి కొద్దిసేపు పర్యటించారు. సిటీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని గడిచిన ఎన్నికల మేనిఫెస్టోలో స్టాలిన్ పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే అమలు చేశారు. DMK ప్రభుత్వం ఏర్పడి శనివారంతో ఏడాది పూర్తయిన సందర్భంగా తన ఇంటి నుంచి తండ్రి కరుణానిధి నివసించిన గోపాలపురంలోని ఇంటికి చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులు మేళతాళాలతో స్టాలిన్కు స్వాగతం పలికారు. ఇంటిలోని కరుణానిధి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. తల్లి దయాళు అమ్మాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం అందుకున్నారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతూ స్టెల్లా మేరీస్ కాలేజ్ వద్ద కారును నిలపమని చెప్పి అనుసరిస్తున్న మంత్రులను వెంట రావద్దని ఆదేశించారు. అక్కడికి సమీపంలోని బస్టాండ్ వద్దకు వెళ్లి పెరంబూరు బిసెంట్ నగర మధ్య ప్రయాణించే 29C మహిళల ప్రత్యేక బస్సు ఎక్కారు. సిటీ బస్సులో అకస్మాత్తుగా సీఎం స్టాలిన్ ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులు సంభ్రమాశ్చర్యాలకు లోనై లేచి నిలబడ్డారు. బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం LIC పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. షేరుకి $902 నుంచి $949 ధరలలో ఈ నెల 4న ప్రారంభమైన ఇష్యూ నేడు ముగియనుంది. ఆదివారానికల్లా ఇష్యూ మొత్తం 1.8 రెట్లు అధికంగా సబ్స్క్రైబ్ అయ్యింది. దాదాపు 16.21 కోట్ల షేర్లకు గాను 29 కోట్లకు పైగా షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. రిటైలర్ల విభాగంలో ఆఫర్ చేసిన 6.9 కోట్ల షేర్లకు గాను 10.99 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. పాలసీదారుల నుంచి 5 రెట్లు, ఉద్యోగుల నుంచి 3.8 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఇక నాన్ ఇన్స్టిట్యూషనల్ విభాగంలో 1.24 రెట్లు బిడ్స్ దాఖలు కాగా క్విప్ కోటాలో మాత్రం 0.67% స్పందన కనిపించింది. పాలసీదారులకు ₹60, ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు ₹45 చొప్పున LIC IPO ధరలో రాయితీ ఇస్తోంది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5% వాటాను విక్రయానికి ఉంచిన సంగతి తెలిసిందే. ఇక తద్వారా 20,600 కోట్ల వరకు సమకూర్చుకోవాలని చూస్తుంది. ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుల ఓటు విలువ 700కు పడిపోనుంది. గతంలో ఇది 708గా ఉండేది. 83 స్థానాలున్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రద్దవడమే ఇందుకు కారణం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత లదాఖ్, జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్ విభజన జరగడం తెలిసిందే. జమ్మూ కశ్మీర్లో శాసనసభ ఉనికిలో లేకపోవడంతో దేశవ్యాప్తంగా ఎంపీల ఓటు విలువ తగ్గిపోతున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రపతి ఎన్నిక జూలైలో జరగనుంది. ఎంపీల ఓటు విలువ రాష్ట్రాల్లో శాసనసభ సభ్యుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. నంద్యాల మండలం వెంకటేశ్వరపురం గ్రామంలో 2020 సంవత్సరంలో కౌలు రైతు చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించడానికి కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నంద్యాల జిల్లాలో సుమారు 130 మంది కౌలు రైతు కుటుంబాలను పరామర్శించడానికి నంద్యాల జిల్లాకు వచ్చారు. అందులో భాగంగా వారి కుటుంబాలకు ధైర్యం చెప్పి ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబానికి ₹1,00,000 చెక్కును అందజేశారు. అదేవిధంగా నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గ పరిధిలోని సిరివెల్ల మండలంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి రైతుల యొక్క స్థితిగతులను రైతులతో నేరుగా చర్చించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పవన్ కళ్యాణ్, చిరంజీవి అభిమానులు, జనసేన కార్యకర్తలు పవన్ వెంట యాత్రలో కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు ₹1,00,000 చెక్ ఇచ్చినారు. ఇలానే గవర్నమెంట్ సాయం చేస్తారని. ఏం చెప్పండి సార్, ఏమేం చెప్పండి మీకు ఇస్తాం, మీతో ఏం మాట్లాడాడు? ఏ సమస్య వచ్చినా పిల్లలను బాగా చదివించాలని సాయం చేస్తానమ్మా అని పవన్ కళ్యాణ్ గారు. నువ్వు చెప్పమ్మా. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం రంగాపురం గ్రామంలో టీడీపీ భారీ గౌరవ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డితో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలువురు కీలక టీడీపీ నాయకులు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్, కొండేపి ఎమ్మెల్యే డొలబాల వీర ఆంజనేయ స్వామి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, మార్కాపురం టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నుకసాని బాలాజీ, గిద్దలూరు నియోజకవర్గ పరిశీలకులు తాత జయప్రకాష్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి దామచర్ల సత్య, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ పమిడి రమేష్, కనిగిరి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ గౌరవ సభ కార్యక్రమం సందర్భంగా 5 గ్రామ పంచాయతీలకు చెందిన వెలగలపాయ పంచాయతీ బియ్యాల నారాయణ, గన్నేపల్లె షేక్ మౌలాలి, యాచవరం పంచాయతీ బోయపాటి వెంకటేశ్వర్లు, కోటపాటి కాశీరావు, చేకూరి రమణారావు, రంగాపురం పంచాయతీ బండ్లమూడి ఆంజనేయులతో పాటు వారి అనుచరులు మొత్తం 2,500 మంది వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరారు. వేరే జిల్లా టీడీపీ నేతలు మరియు అశోక్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 170 సీట్లు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఏర్పడిందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా రేపు జిల్లాలో 27, 28 తారీఖులో మహానాడు జరుగుతుంది. మన జిల్లా మీద ఎంతో నమ్మకంతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాలో మహానాడు చదువుతున్న కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కనుక మీ అందరూ కూడా 27, 28 తారీఖుల్లో మీ అందరూ కూడా తెలుగుదేశం దాదాపు 40 సంవత్సరాలు ఈ కార్యక్రమం పార్టీ పెట్టి అన్నగారు 100 సంవత్సరాలు పుట్టినరోజు సందర్భంగా మన జిల్లాలో ఈ కార్యక్రమం పెడుతున్నారు. మీ అందరూ కూడా 28వ తారీఖు బహిరంగ మీటింగ్ అందరూ కూడా రావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా ఇందాక జనార్దన్ గారు చెప్పారు, పోయినసారి మన నారాయణ రెడ్డి కానీ అదేవిధంగా కందుకూరు సంబంధించిన వాళ్ళు కానీ మేము అద్దంకి సంబంధించిన వాళ్ళం కానీ జిల్లాలని 2 జిల్లాలుగా మన జిల్లాని 2 జిల్లాలకు ఏర్పాటు చేయమన్నాం. ఒకటి ఏంటంటే మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, దర్శి 5 కలిపి ఒక జిల్లాని, అట్లానే ఒంగోలు, సంతనూతలపాడు, కందుకూరు, అద్దంకి, పచ్చూరు, చీరాల ఈ ప్రాంతాలు మిగతా 7 కాన్స్టిట్యున్సీలు కలిపి ఒక జిల్లాని చేయండి.
ఇదంతా కూడా ప్రకాశం జిల్లాకి రెండుగా విడిపోయి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తే మమ్మల్ని తీసుకెళ్లి 123-130 కిలోమీటర్లు ఉన్న బాపట్లలో, కందుకూని తీసుకెళ్లి నెల్లూరు జిల్లాలో, మిమ్మల్ని అందరం తీసుకెళ్లి ఒంగోలు వేశారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మటే మళ్ళీ ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పునరాలోచించి న్యాయం చేసిద్దని చెప్పి కూడా మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చే అందరూ కూడా మరొకసారి. అదేవిధంగా ఇప్పుడు చేరిన సోదరులందరూ కూడా నాకు ఈ రోజు ఉండే పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ఊరు మారుమూల ప్రాంతంలో ఈరోజు ఇంతమంది నాయకులు ఈరోజు రావటం, వేల మందిలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా శుభసూచకం. ఎందుకంటే ప్రజలకు ఈరోజు పూర్తిగా అర్థమైపోయింది రాష్ట్రం ఎడిపోతుంది, రాష్ట్ర పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో మనం ఎందుకు ఓట్లేసి ఇలాంటి జగన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశాం, ఇత 16 కేసుల్లో ముద్దాయిగా ఉండే ఇలాంటి వ్యక్తిని మనం ఎందుకు అనుకున్నామని చెప్పి ఈ రోజు ప్రజలందరూ కూడా పూర్తిగా అర్థమయ్యే పరిస్థితులు రావటమే ఈ రోజు ఈ కార్యక్రమం నిదర్శనం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అంతకుముందు 2 నెలల ముందు చూసాం మన బాసవారిపేటలో ఇట్లానే వేల మంది ఆ రోజు పార్టీలోకి రావటం, కాజీపురంలో ఆ రోజు మండల పార్టీ అధ్యక్షుడి కాడి నుంచి సర్పంచుల కాడి నుంచి అనేక మంది మన గిద్దలూరులో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఆ రోజు రావటం, ఆ రోజు కూడా బ్రహ్మాండంగా ఒక కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ రోజు ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం మళ్ళా తొందరగా ఎలక్షన్ రావాలి, తెలుగుదేశం మళ్ళా అధికారంలో రావాలి అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఓసారి మనం గమనించుకుంటే మద్యం ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారు, ఎంతో మంది వచ్చారు. ఈ విధంగా దోచుకునే ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు అంటే ఈ జగన్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఫ్యాక్టరీలన్నీ అతనే తీసుకున్నాడు, 10 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఈ రోజు ఒక్కొక్కరికి 100 రూపాయలు మీ అందరికి కూడా ఇస్తున్నాడు. దానివల్ల ఈ రోజు అనేక మంది హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ రోజు లివర్లు పాడైపోయినాయి, కిడ్నీలు పాడైపోతున్నాయి. ఈ రోజు అనేక మంది ఆరోగ్య పరిస్థితి బాగలేదంటే అది కేవలం ఈ జగన్ రెడ్డి మద్యం తాగటం వల్లే అని చెప్పి కూడా ఇక్కడ ఉండే మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకో విధంగా చూసుకుంటే కూడా అనేక విధంగా ఈ రోజు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా వెనక్కి తీసుకెళ్లిన ఘనత ఈ రోజు ఈ వైఎస్ పార్టీ అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఇది 150 కిలోమీటర్ల ఒంగోలుకి దూరంగా ఉంది. ఏదైనా కొత్త జిల్లాలు చేసేటప్పుడు మార్కాపురాన్ని చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా 50 కిలోమీటర్ల దగ్గరలో మనకు అందుబాటులో ఉంటది. ఏదైనా కలెక్టరేట్కి వెళ్ళాలన్నా, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా అన్ని దగ్గరగా ఉంటదని చెప్పేసి అందరం కూడా ప్రయత్నం చేశాం. కానీ ఇది కనీసం ఒక కమిటీని వేసి దాన్ని ఏది మంచి అనేది కూడా చూడలేని ఈ ప్రభుత్వం వాళ్ళు కావాలని చెప్పేసి మళ్ళా ఒంగోలునే పెట్టి ఇక్కడ రైతులు, ఇక్కడ ప్రజలందరికీ కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. రేపు తెలుగుదేశం. ఇక ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బోగోలు గ్రామానికి చెందిన చేగిరెడ్డి రాజేష్ రెడ్డి, లక్ష్మీ ప్రసన్న కుమారుడు చారిత్వ శాంక్ రెడ్డి మరియు కుమార్తె గణేష్క శ్రీ విఘ్నల యొక్క కేశ ఖండన మహోత్సవ సందర్భంగా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలం టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఏఎంకే ఫంక్షన్ హాల్లో ఖానాపూర్ నియోజకవర్గ స్థాయిలో సోషల్ మీడియా సమావేశానికి ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ మరియు సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ జగన్మోహన్ రావు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. తెరాస పార్టీ చేపడుతున్న పథకాలు ప్రతి గ్రామాలకు చేరేలా తెరాస సోషల్ మీడియా విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల సోషల్ మీడియా నాయకులకు, కార్యకర్తలకు నేటి సమాజంలో
సామాజిక మాధ్యమాలలో ఉన్న విలువలను వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరియు మండల అధ్యక్షులు, తెరాస పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఒక గ్రామాన్ని ఎలా డెవలప్ చేస్తున్నామో అది సోషల్ మీడియా ద్వారా మనం ప్రజల్ని అందించాలని చెప్పి మన దగ్గర ఈరోజు రావడం జరిగింది. తప్పుడు నీకు అంటే వెల్కమ్. మరి ఒక్కసారి చప్పట్లతో మరి మనం ఒక్కసారి చూడాలి అసలు సోషల్ మీడియా ఏం పని చేయనోడేమో సోషల్ మీడియా పెట్టుకొని మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒక గ్రామాల్లో వెళ్తే మరి పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఆయన ఆరోగ్యం పాడైనా మనం డైరెక్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తున్నాం. అన్ని స్కీమ్లు మన అందరికీ తెలుసు. కానీ మనం ఎందుకు యాక్టివ్ గా లేము? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈ డెవలప్మెంట్ అనేది గ్రామాల్లో ప్రజల గుండెల్లో ఉంది. కానీ మనం ఎక్కడో లోటు మన దగ్గర జరుగుతుంది. మనం ప్రజల వరకు అందించే బాధ్యత మన మీద ఉంది. ఈ రోజు ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఆ కుటుంబము మరి ముందుకెళ్లి అభివృద్ధి జరిగినప్పుడు కాళ్ళలాగేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఆ కాళ్ళలాగేటోళ్ళని చేయగలగాలంటే మనమందరం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి. మరి ఈ రోజు వాస్తవంగా మనం ఏ రోజు ఈ ఖానాపూర్ గడ్డ మీద నేను ఇన్ఛార్జ్ గా వచ్చినప్పుడు మన ఊర్లలో ఒక ఇద్దరు కార్యకర్తలు ఉంటుండే. ఆ ఊర్లలో పోయి ఈ రోజు ఊరంతా కార్యకర్తలే ఉన్నారు. మనం ప్రజలు ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండల కేంద్రం హనుమాన్ జంక్షన్లో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి గౌతమ్ రాజు ఆదేశాల మేరకు దామోదర సంజీవయ్య 50వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ కె చిన్నాపాల్, పెద్దారవీడు మండల అధ్యక్షుడు అలిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ భారతదేశంలోని తొలి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అని, అలాగే ఇటీవలే దామోదరం సంజీవయ్య పేరు మీద ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారని, రాష్ట్రంలోని పలు జిల్లాలు సాగు, త్రాగునీటి ప్రాజెక్టులకు ప్రాణం ప్రాణదాత సంజీవయ్య అని కొనియాడారు. దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా వితంతువులకు పింఛన్, భూ పంపిణీ, విద్యా వికాసానికి హాస్టళ్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని అన్నారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సందీప్, జడ్డరాజు, శేషగిరి, వెంకటేష్, రాజేష్, శ్రీనివాస్, సుబ్బారావు నాయక్, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. 50వ వర్ధంతి సందర్భంగా మన పెద్దారవీడు జనసేన పార్టీ తరఫున మన ఈ కొంటలో మన అందరం కలుసుకొని ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. మన జనసైనికులకు కానీ, మన జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ దామోదరం సంజీవరావు గారు అంటే అమితమైన ప్రేమ ఆయనకు. ఆయన సొంత గ్రామానికి, ఆయన గృహ నిర్మాణానికి మన అధ్యక్షులు వారు ₹1 కోటి విరాళం ఇచ్చిన విషయం మనందరికీ విదితమే. పవన్ కళ్యాణ్ గారు దామోదర సంజీవరావు గారి పేరు కర్నూలు జిల్లాకు పెట్టాలని డిమాండ్ కూడా చేశారు. జిల్లాగా నామకరణం చేయడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. సందర్భంగా రాష్ట్రానికి ఒక దళిత ముఖ్యమంత్రి అవ్వటం నిజంగా సంతోషంగా ఉంది. ఈయన స్ఫూర్తిగా తీసుకొని మిగతా దళితులందరూ కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఒక బలుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకే సామాన్య ప్రజల కష్టాలు వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళు మాత్రమే నిజమైన న్యాయం చేయగలరు. వాళ్ళ ప్రతిదీ డబ్బుతో ఉన్న రాజకీయం ఏర్పడినప్పటికీ ఆ రోజుల్లో ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి ఆయన ముఖ్యమంత్రే కాదు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు. ఒక న్యాయవాది మన దామోదరం సంజీవరావు గారు. సందర్భంగా ఇక్కడికి వచ్చి ఈయన చిత్రపటానికి పూలమాల వేసిన మన జనసైనికులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో గత కొంతకాలంగా భూ వివాదం జరుగుతోంది. అయితే ఆ భూమి మాది అని నాగులపల్లి నరసింహగౌడ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. మేండికుందే అనిల్ గౌడ్, నరేష్ గౌడ్లు మాట్లాడుతూ టెక్మాల్ గ్రామ పంచాయతీలో గత కొన్ని రోజులుగా టెక్మాల్ గ్రామ సర్పంచ్ సుప్రజా భాస్కర్ 850 సర్వే నెంబర్ గల భూమిలోకి అక్రమంగా చొరబడి ఆ భూమి గ్రామ పంచాయతీకి చెందిందని, స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రాలు ఇచ్చినంత మాత్రాన ఆ భూమి మీదే అయిపోతుందా అని మండిపడ్డారు. అప్పట్లో టెక్మాల్ గ్రామ సర్పంచ్ సుప్రజా భాస్కర్ల పైన మేము మా భూమిలోకి
వచ్చారని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన సంగతి మీకు తెలియదా? ఆ భూమి మాది కానప్పుడు మేము పోలీస్ స్టేషన్లో కేసు ఎట్లా పెట్టగలం? మాదే కదా భూమి, మీకు తెలుసు, కానీ కావాలనే భూమిలోకి ఆక్రమించి ఇదంతా ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు. మీరు తప్పుడు పత్రాలు సృష్టించి గ్రామ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. మరణానంతరం మాకు వారి యొక్క వారసులుగా మాకు ఈ భూమి సంక్రమించింది. దీన్ని మేము ఏదో ఎంఆర్ఓ గారికి డబ్బులు ఇచ్చి, లంచాలు ఇచ్చి బలవంతంగా మాకు పాస్బుక్లు తయారు చేసుకున్నామని చెప్పి వారు ఆరోపించడం తగినటువంటి చర్య కాదు. ఇట్టి విషయంను అధికారులు దృష్టిలో పెట్టుకొని తగిన న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నాము. చెప్పదలుచుకున్నాను. ఆఖరిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. చిత్తు కాగితాలను పట్టుకొని ఈ సర్పంచ్ గారు భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి కార్యక్రమం సరైనది కాదు. ఇట్లా చేసుకుంటూ పోతే ఈ పాస్బుక్లు కూడా ఏమిటికి పనికిరావు. నాకు ఒక్కరికే కాదు, చాలామందికి, రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి పాస్బుక్లు కలిగి ఉంటారు. చిత్తు కాగితాలను బేస్ చేసుకొని ఇట్లనే ఆక్రమించుకుంటూ పోతే ఏ ఒక్కరికి కూడా భూమి మిగలదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి కూడా భూమి మిగలదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా అధికారులు కానీ, మండల అధికారులు కానీ చర్యలు తీసుకోగలరని నేను కోరుకుంటూ, టేక్మాల్ గ్రామ శివారులో గల 850వ సర్వే నంబరు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. ఈ గ్రామం యొక్క సర్పంచ్ మరియు వారి యొక్క భర్త నాయకోటి భాస్కర్ గ్రామ ఇతర వ్యక్తులతో కలిసి ముక్కుమ్మడిగా భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి వైనం మనం చూస్తున్నాం 3-4 రోజులుగా. అయితే ఇటువంటి భూమి, ఈ యొక్క భూమి 850 సర్వే నంబర్ ఏదైతున్నదో 1988లో మా తండ్రి గారైనటువంటి సాయిబాబా గౌడ్ మరియు నరసింహ గౌడ్ గారు కొనుక్కున్నారు. ఇటువంటి భూమిని వారి మరణానంతరం వారి వారసులుగా మాకు సంక్రమించింది. ఇటువంటి 20 నాడు ఇదే విధంగా నాయకోటి భాస్కర్ గారు అక్రమంగా మా ల్యాండ్లోకి చొరబడినందుకు ఆల్రెడీ అతనిపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ కాపండి. ఇది అతనిదే, గ్రామ పంచాయతీదే, గ్రామానికి సంబంధించిన ల్యాండ్ అయితే అతనిపైన ఎందుకు కేసు కాబడుతుందండి? ఇది కూడా మీరు గమనించాలి. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కావడం, వాళ్ళు కోర్టుకు తిరగడం కూడా నడుస్తుంది. అది కాంగ్ను మళ్ళీ రికార్డుకు 32 సంవత్సరాలుగా మేము ఉన్నాము. వారి తర్వాత మాకు వారసులుగా మాకే వచ్చింది. కాబట్టి ఇటువంటి పట్టా భూమిని మేము వదులుకోము. వారసత్వంగా వచ్చినట్టు భూమిని మేము ముమ్మాటికి వదులుకోలేము. ఈ విషయంపై మేము ఎక్కడికైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి గ్రామస్తులు కానీ, గ్రామ పెద్దలు కానీ గమనించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ఇట్టి చర్యలను, ఈ భూ కబ్జాలను అరికట్టవలసిందిగా కోరుకుంటున్నాం. పబ్లిక్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచించి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఇది మొత్తం మాకే ఇచ్చేసిరు, ఇది మొత్తం మాకే అమ్మేసిరు అనడం కరెక్ట్ కాదు. ఆ విధంగా అయితే ఇక్కడ ఉన్న 11 ఎకరాలు కూడా లాక్కోబడతారు, కబ్జాకు గురి కాబడతారు. అది కరెక్ట్ కాదు కదా. ఇది గమనించాలని కోరుతున్నాను. స్థానికంగా లేకపోవడం, అక్కడ మా పూర్వీకులు ఇవ్వడం, పూర్వీకులే కాక ఇక్కడ గొల్లగూడెంలో మేము కూడా బత్తుల వీరన్న గారి కోరిక మేరకు ఈడ కూడా మేము 3 బోర్లు వేసుకొని ఇవ్వడం, ఇవన్నీ మా తప్పిదాలుగా గమనిస్తున్నారా? ఇది కరెక్ట్ కాదు. మేము పబ్లిక్ను దృష్టిలో పెట్టుకొని ఇవి ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా పబ్లిక్ గమనించాలని కోరుతున్నాను. గారు కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. వాళ్ళు ఇచ్చిన దాన్ని కోర్టు తిరస్కరించడం కూడా జరిగింది. ఇక మా దగ్గర మెసేజ్ కూడా ఉంది, చూడండి. వాళ్ళు కోర్టుకు వెళ్ళిర్రు. కోర్టుకు వెళ్తే వాళ్ళది మీది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళది రిజెక్ట్ చేసి మెసేజ్ పంపించేయడం కూడా జరిగింది. మా పైన కోర్టుకు వెళ్ళింది. అలా జరిగింది. వాళ్ళది అయితే కోర్టే నిర్ధారించేది కదా, మీ ల్యాండ్ మీకే అని చెప్పి. మాకు పాస్బుక్లు ఎలా ఇష్యూ చేసి రైతు బంధు ఎలా ఇస్తుందండి ప్రభుత్వం? ఒక సర్పంచ్, అధికార పార్టీలో ఉన్న సర్పంచ్ కేసీఆర్ గారు పెట్టిన ఈ ధరణి పాస్బుక్ కరెక్ట్ కాదు, కబ్జానే కరెక్ట్ అనడం ఇది ముమ్మాటికి తప్పండి. ప్రభుత్వం అధికార ప్రభుత్వంలో ఉన్న సర్పంచ్ గారు ఇలా చేయడం కరెక్ట్ కాదు. దీనిపై 6 సంవత్సరాల కిందనే భూమి పూజ చేసి గోదాంకు ఎమ్మెల్యే బాబుమోహన్ గారితో భూమి పూజ చేయించి కొబ్బరికాయ కొట్టినామని చెప్పారు. కొబ్బరికాయ కొట్టిన గోదాం కట్టకుండా అక్కడి నుంచి ఎందుకు రామేశ్వర కుచ్చకు మార్చబడింది? అది గ్రామ పంచాయతీ కాదు అని నిర్ధారణ అయిన తర్వాతే
మండల అధికారులు, రెవెన్యూ అధికారులు ఇది మా గ్రామ పంచాయతీకి సంబంధించింది కాదు అని నిర్ధారణ అయినాకనే రామేశ్వర కుచ్చకు గోదాం కట్టడం జరిగింది. పట్టా ల్యాండ్ ఉంది, ఇది వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ ఉంది కాబట్టి ఇది గ్రామానికి గ్రామ కంఠానికి సంబంధించిన ల్యాండ్ కాదు కాబట్టి తిరస్కరించడంతోనే అక్కడ వెళ్ళడం జరిగింది. అది కూడా మన బత్తుల వీరన్న గారు గమనించాలి. వారికి తెలియదా అక్కడి నుంచి ఎందుకు మార్చబడింది, రామేశ్వర కుచ్చకు ఎందుకు పోబడింది గోదామని అతనికి తెలియదా? తెలుసుకొని అన్ని తెలివంగా కూడా అబద్ధాలు మాట్లాడడం కరెక్ట్ కాదని నేను తెలియజేస్తున్నాను. మహనీయుల ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. భగీరథ జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి భగీరథ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తెలిపారు. భగీరథుడు మహాజ్ఞాని, పరోపకారానికి పెట్టిన పేరు అని, దీక్షకు తత్వానికి ప్రతిరూపమని అన్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా లెక్క చేయకుండా అనుకున్న సాధించే వారిని భగీరథునితో పోలుస్తారని, కఠోర పరిశ్రమ చేసే అసాధ్యమైన దాన్ని సాధించేవారని భగీరథ ప్రయత్నమని అంటారన్నారు. పురాణాల ప్రకారం దివి నుండి భువికి గంగను ఎంతో కష్టపడి భగీరథుడు తీసుకువచ్చాడని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం భగీరథుని స్ఫూర్తితో ఇంటింటికి తాగునీరు అందించే దిశగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా పూర్తి చేసిందని, అదే సమయంలో సాగునీటి రంగంలో సైతం భగీరథ ప్రయత్నంగా భారీ ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేసిందని తెలిపారు. యువకులు సైతం భగీరథుని ఆదర్శంగా తీసుకుని జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూ అనుకున్న లక్ష్య సాధన దిశగా పనిచేయాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు. లేకపోయింది. అసమంజసుని కొడుకు అంశుమంతుడు, అంశుమంతుని కొడుకు వినీతుడు, అతని కుమారుడు భగీరథుడు. భగీరథుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగ కోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై, నేను భూమి మీదికి దిగి రావడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా దూకుడు తలపై మోపి జటాజుటంలో బంధించాడు. భగీరథుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదిలాడు. భగీరథుని వెంటనే ఆపై సాగరంలో ప్రవేశించి పాతాళానికి చేరి సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది. కోనసీమ జిల్లా తీర ప్రాంత గ్రామాలతో పాటు జిల్లా అంతటా వాయుగుండం ప్రభావం కనిపిస్తుంది. తీరంలో గాలుల దాటికి సముద్ర అలలు ఉవ్వెత్తున లేచిపడుతున్నాయి. ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్గా ఉన్నారు. గాలుల దాటికి మామిడికాయలు రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాల దాటికి ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. వాయుగుండం తీవ్రంగా మారి తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.